హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మీరు అండర్ 10K లోపల ఒక బెస్ట్ మొబైల్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే మీకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 80 లైట్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ ఈ మంత్ 23rd అయితే లాంచ్ అవుతుంది అనమాట. మనకి ఈ మొబైల్ ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. అంటే మనం 10,000 లోపల ఎక్స్పెక్ట్ చేయలేని ఫీచర్స్ ఇందులో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. నచ్చిన ఇష్టం అంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసండి, బెల్ ఐకాన్ అయితే టర్న్ ఆన్ చేసుకున్నాను అనమాట. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మెసేజ్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏమంటే మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలోనా, మీరు అనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, అలాగే సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఆడియో సపోర్ట్ చేస్తుంది, అలాగే ఓరియాలిటీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు అనమాట. సైడ్ మోటార్ ఫింగర్ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ అనుకుంటే ఇందులో మనకి మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. MIL STD 18S సర్టిఫికేట్ పోయింది అనమాట. యాక్చువల్గా మనము బడ్జెట్ మొబైల్స్లో మిల్టీగేట్ కానీ ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ మనకి ఇందులో అయితే పెట్టారని చెప్పొచ్చు. అంటే మనకి మిల్టీగేట్ పరంగా కానీ ఇది కొంచెం బాగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అలాగే IP64తో రాబోతుంది అనమాట. యాక్చువల్ మనకి ఇక్కడ IP69 ఇచ్చింటే ఇంకా చాలా బాగుండేది. మనకి IP64 అయినా కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే మరీ అంత బెటర్ అయితే కాదు కానీ చిన్న డ్రాప్స్కి అలాగే స్ప్లాష్ స్టేషన్కి సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన థిక్నెస్, ఇది 7.9 mm థిక్నెస్ ఉందని చెప్పొచ్చు. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. మెయిన్గా మనకి థిక్నెస్ తక్కువ ఉంటే మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం బాగా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. వెయిట్ విషయానికి వద్దాం. మనకి 197 grams అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా కొంచెం తక్కువ అనుకోవచ్చు, మరి అంత వెయిట్ అయితే లేదు. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 inches FHD ప్లస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 1.5K అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. 120 Hz అయితే రీఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే మనకి HDR సపోర్ట్ ఉందని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. మనకి 625 nits వరకు ప్రీ బ్రైట్నెస్ ఉందని చెప్పొచ్చు. మనకి వైడ్ బ్యాండ్ ఎలివెన్ సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా హెచ్డీలో మాత్రం చూడవచ్చు, ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేయదన్నమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ప్రాసెసర్లో మంచిగా అడ్వాన్స్ థింక్ చేస్తారు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ పెట్టారనమాట. యాక్చువల్ మనం ఈ ప్రాసెసర్ అండర్ 15K లోపల మొబైల్స్ చూస్తున్నాం, బట్ మనకి ఇది 10,000 లోపల మొబైల్కే పెట్టేస్తారనమాట. ప్రాసెసర్ 6-9 బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR4X ఉంది, UFS 2.2 రాబోతుంది అనమాట. ఈ ప్రాసెసర్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి దానికి సరిపోయే విధంగా ఈ ప్రాసెసర్ కూడా హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది, UFS 6 రాబోతుందని చెప్పొచ్చు. మన ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఎరేజర్, అలాగే ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే జిమ్మి లేవ్ ఈ టైప్ ఏ ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ కెమెరా 32 MP ఇచ్చారు. ఇందులో మనకి వాయిస్ సపోర్ట్ లేదు, అలాగే PDF సపోర్ట్ ఉందన్నమాట. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా మనకి ఓన్లీ 1080p వరకే సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో రికార్డింగ్. ఫ్రంట్ కెమెరా 8 MP ఇచ్చారనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి 6300 mAh బ్యాటరీతో రాబోతుంది. కానీ మనకి బ్యాటరీ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, సిలికాన్ బ్యాటరీనా లేకపోతే ఇంకో బ్యాటరీని మెన్షన్ చేయలేదు. 15 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 15 watts అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఫుల్ చేయడానికి. ఎస్టిమేట్ తెలీదు, టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే 5 watts అయితే రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి రివర్స్ వైరింగ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ ప్లస్ పాయింట్, అది ఈ మొబైల్లో. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తాను చెప్పొచ్చు. అండర్ 10Kలో ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అనమాట. అంటే నేను అండర్ 10Kలో చాలా మొబైల్స్ రివ్యూ చేశాను, వాటితో కంపారిజన్ ఉండి చాలా బెస్ట్ మొబైల్. మేజర్గా ఈ మొబైల్ ప్లస్ పాయింట్ అనిపించింది ఏమంటే డ్యూరబిలిటీ అనమాట. ఇది మనకి IP64తో పాటు మనకి ఇక్కడ మిలిటరీకి కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే మనకి బడ్జెట్ మొబైల్లో ఈ రెండు ఫీచర్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అసలు రావు అనమాట మనకి ఆల్మోస్ట్. బట్ మనకి ఈ మొబైల్ వచ్చాయంటే కొంచెం ఇది డ్యూరబిలిటీ పరంగా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఈ మొబైల్ ఫీచర్స్ కూడా కొంచెం డీసెంట్ అని చెప్పొచ్చు. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరన్నా వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.